అందరికీ నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేటువంటి 11వ ప్రశ్న, అంటే భాషాంశాలు ప్రారంభమయ్యేటువంటి 11వ ప్రశ్న, అలంకారాన్ని గుర్తించడం అనేటువంటి దాని గురించి సంక్షిప్తంగా చెప్తాను. అలంకారాలకు సంబంధించిన పూర్తి వివరణ అయితే నేను ఇందులో ఇవ్వను, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఆ 2 మార్కులు, అంటే ఒక ప్రశ్న ఇస్తాడు, ఒక వాక్యంలో ఒక అలంకారాన్ని ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి అలంకారం ఏ అలంకారం, దాని పేరేమిటి అని అడుగుతాడు. ఉదాహరణ ఇచ్చి పేరు అడుగుతాడు. కేవలం పేరు రాస్తే సరిపోతుంది. అది 2 మార్కులు. అంటే ఈ వాక్యంలో లేదా ఈ పాదంలో ఫలానా ఉపమాలంకారం కలదు లేదా రూపకాలంకారం కలదు అని రాసి 2 మార్కులు పడాలంటే అట్లా వాక్య రూపంలో రాసి అలంకారం కింద అండర్లైన్ చేస్తే సరిపోతుంది. మనకు మొత్తం 13 అలంకారాలు పాఠ్యపుస్తకంలో ఇవ్వటం జరిగింది. అలాగనే 34 ఉదాహరణలు మనకి 10వ తరగతి పాఠ్యపుస్తకం అంతట్లో కూడా ఇవ్వటం జరిగింది. 34 ఉదాహరణలు తేలిగ్గా గుర్తుపట్టవచ్చు, పెద్ద కష్టమేమీ కాదు. అయితే మనకి అలంకారాల పేర్లు తెలియాలి. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, శబ్ద ప్రధానమైనవి, అంటే వినడానికి వినసొంపైనటువంటివి. అవి ఒక 5: వృత్యానుప్రాసం, చేకానుప్రాసం, లాటానుప్రాసం, యమకాలంకారం, ముక్త పదగ్రస్తం. 5 తేలిగ్గా గుర్తుపెట్టవచ్చు. ఈ 5ంటిని 5 గీతల్లో నేను చెప్తాను. మీకు నచ్చితే ఆ విధానంలో ఆలోచించండి. అలాగనే అర్ధాలంకారాల్లో ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం, స్వభావోక్తి అలంకారం, అతిశయోక్తి అలంకారం, కొత్తగా ఒకటి ఇచ్చాడు క్రమాలంకారం, యథాసంఖ్య అలంకారం అంటారు, శ్లేషాలంకారం, దృష్టాంతాలంకారం. ఇవి మొత్తం మీద 13 అలంకారాలు మనకి పాఠ్యపుస్తకంలో కొన్ని ఉదాహరణలు ఇవ్వటం జరిగింది. వాటిని చెప్తాను, గమనించండి. ముందుగా శబ్దాలంకారాల్లో 5ంటిని చెబుదాం. వృత్యానుప్రాసం, చేకానుప్రాసం, లాటానుప్రాసం, యమకం, ముక్త పదగ్రస్తం. 5 గీతలు గీసి 5 ఉదాహరణలు ఎట్లా గుర్తుపట్టవచ్చో చెప్తాను. కాస్త మనసు పెట్టి చూడండి. ఇవి 5. 1వ దానికి 1 గీత, 2కి 1, 3కి 1 గీత, 4కి 1 గీత, 5కి 2 గీతలు. 1వది వృత్యానుప్రాస అలంకారం. ఆ గీతలో చెప్తాను, గమనించండి. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక వాక్యంలో ఒకే హల్లుకు చెందిన లేదా ఒకే గుణింతానికి చెందిన అక్షరాలు అనేక సార్లు వస్తే, అక్కడ గీసిన రౌండ్, ఆ 0 అనేటువంటిది ఒక అక్షరం అనుకుంటే, ఒక వాక్యంలో అనేక సార్లు ఒకే గుణింతానికి చెందిన అక్షరాలు వస్తే దాన్ని వృత్యానుప్రాస అంటారు. అట్లా కాకుండా ఒక వాక్యంలో ఒకే పదం పక్క పక్కనే వస్తే, ఒకే పదమై ఉండాలి, వెంటనే వచ్చి ఉండాలి, అలా వస్తే దాన్ని చేకానుప్రాసం అంటారు. అట్లా కాకుండా ఒకే వాక్యంలో చివర్లో ఒకే పదం అయ్యుండి, అంటే ఒకే పదము వెంటనే వస్తే చివర్లో, దాన్ని లాస్ట్లో 2 లాట్లు వస్తే లాటానుప్రాస. అలా కాకుండా ఒకే వాక్యములో ఒక పదం ఒక చోట, అదే పదం మరి ఒక చోట వస్తే దాన్ని యమకం అంటారు. 5వది ఒక వాక్యంలో చివర్లో విడిచిపెట్టిన పదం మరలా మొదట్లో వస్తే దాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. సహజంగా మనకి తరగతి గదిలో మీ ఉపాధ్యాయులు వాటి వివరణ పూర్తిగా చెప్పుంటారు. అయితే క్విక్ రివిజన్ కింద మీకు పరీక్షలు అత్యంత దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఒకసారి అవగాహన కోసం మాత్రమే ఇది. సంపూర్ణ సమాచారం అయితే ఈ వీడియోలో ఉండదు. కేవలం ఆ ప్రశ్నకి సంబంధించిన 2 మార్కులు పొందుకోవటానికైతే ఇది ఉపయోగపడుతుంది. చూద్దాం, ఉదాహరణలు చూద్దాం. 1 భేరిక దాండద డాండ దాండ నినదంబుల జాండము నిండ. మనం పలకడంతోనే ఒక అక్షరం చాలా సార్లు వచ్చింది. ఏమక్షరం అది? డా. డా.
డా అనే అక్షరం అనేక సార్లు రావటం చేత అందులో గల అలంకారం ఏమిటి? వృత్యానుప్రాస. ముందు ఆ 13 అలంకారాల పేర్లు మనకు రాయటం రావాలి. వస్తే దీనికి జవాబు ఈ వాక్యంలో లేదా ఈ పాదంలో వృత్యానుప్రాస అలంకారం కలదు అని రాసి వృత్యానుప్రాస కింద గీత కొడితే 2 మార్కులు. చాలా తేలికైంది, దాన్ని అసలు కోల్పోకూడదు. మనకు అక్కడ 5 ఉదాహరణలు వస్తాయి, 5 అలంకారాలు ఉన్నాయి, 5 గీతలు అని చెప్పాను కదా. మొదటి గీత అన్ని సున్నాలు అక్కడక్కడ చుట్టాను. దాని అర్థం ఏంటంటే ఒకే హల్లు అనేక సార్లు వస్తాయి. ఒకే హల్లు కాదు, 2-3 హల్లులైనా రావచ్చు. మీకు గుర్తుండడం కోసం ఒకే హల్లు అన్నాను. కాబట్టి ఈ వాక్యంలో డా అనేది అనేక సార్లు వచ్చింది, దా అనేది కూడా ఒక 3 సార్లు పాటు వచ్చిందనమాట. 4 సార్లు వచ్చింది దా. కాబట్టి ఒకే హల్లు అనేక సార్లు ఆవృత్తమైంది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం. 2, అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. చదువుతుంటేనే అర్థమవుతున్న శబ్దాలంకారం. అక్షర జ్ఞానము లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. కా అనేటువంటిది క్ష అనేటువంటి అక్షరం అనేక సార్లు రావటం చేత దీనిలో గల అలంకారం ఒక హల్లు అనేక మార్లు ఆవృత్తమైంది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం. 3, ఇది కాదదియను అది కాదిదియను ఇది అదియు వదలి ఎదియో వదరున్. మనకి పద్యంలో ఉంది కదా, ఇది కాదు అదిగా, ఇది కాదు అదని, అది కాదు ఇదని, ఇది అది కాదు ఏదో అని చంచల మనస్సుల గురించి చెప్పేటువంటి, చంచల మనస్తత్వాన్ని గురించి చెప్పేటువంటి పద్యం అన్నమాట. ఇందులో కూడా అంతే, దా అనేటువంటి హల్లు అనేక సార్లు ఆవృత్తమైనది కాబట్టి దీనిలో గల అలంకారం వృత్యానుప్రాస అలంకారం. దా అనే హల్లు అనేక సార్లు వచ్చింది. వాస్తవానికి ఇది పూర్తి పద్యం అయితే 2 పాదాలే రాశాను, మిగిలిన 2 పాదాలు కూడా అలాగనే ఉంటుంది. 4, లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్ష్యమ. మనకి 8వ తరగతి నుంచి వస్తుంది ఇదే ఉదాహరణ. క్ష, లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్ష్యమ. క్ష అనే ఒక హల్లు అనేక సార్లు ఆవృత్తమైంది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం. ఈ 4 వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణలు గుర్తుంచుకోండి. 4, ఒక హల్లు అనేక సార్లు ఆవృత్తమైతే ఆ 1వ గీతలో చెప్పింది అనమాట. 2, నేడు ధర బాగా పెరిగిపోతుంది. నేడు ధర బాగా పెరిగిపోతుంది. 2వ చూశారు కదా, 2వ గీతలో ఒకే పదం పక్కనే వచ్చింది. అది కూడా మధ్యలో కానీ అలాగా చివరిలో కాదు, మరలా ఒకే పదం పక్కనే వచ్చింది. ఒకే పదం వ్యవధానం లేకుండా రావటం అనమాట. మీకు పరీక్షల్లో నిర్వచనం అడగడు, సమన్వయం చేయండి అని అడగడు. ఇంటర్మీడియట్లో అయితే ఒక వాక్యం ఇచ్చి దాంట్లో గల అలంకారం ఏంది, లక్షణ సమన్వయం చేయండి అంటాడు. అంటే ఆ ఉదాహరణలో అది ఎలా అవుతుందో వివరించాలి. 10వ తరగతిలో 11వ ప్రశ్నలో అది లేదు, కేవలం వాక్యం ఇస్తాడు, ఏ అలంకారం 2 మార్కులు అంతే. కాబట్టి దీనికి వివరణ కూడా చెప్పడం, ఎక్కువ వివరణ నేను చెప్పదలుచుకోలేదు. నేడు ధర బాగా పెరిగిపోయింది, ఒకే పదం వచ్చింది. ధర అర్థం ఒకే పదం ఒకటే, కానీ అర్థంలో భేదం ఉంది. నేడు ధర బాగా పెరిగిపోయింది. నేడు ధర అంటే ఇక్కడ భూమి, ధర బాగా పెరిగిపోయిందంటే వెల, రేటు, భూమికి రేటు బాగా పెరిగిపోయిందని. ఒకే పదం అర్ధభేదంతో వెంటనే పక్కనే వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. చేకానుప్రాస అలంకారం. 5, 6, ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఈ 7 రోజుల పాటు, ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. 7 ఈ సంవత్సరం 7 రోజుల పాటు 7 days వారం వ్రతం చేయాలి. కాబట్టి ఇందులో కూడా చేకానుప్రాస అలంకారం. ఒక పదం పక్కనే వెంటనే వస్తే చేకానుప్రాసం. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే దాన్ని చేకానుప్రాసం అంటారు. 8, గోరు వంక చూసెను. గోరు వంక చూసెను, అందుకని అక్కడ సున్నాలు అట్లా చుట్టింది. మీకు కాస్త అర్థమై ఉండాలి ఇప్పటికీ, ఎందుకు 5 గీతల్లో 5 అలంకారాలు ఎలాగున్నాయి అనేది. గోరు వంక చూసెను. గోరు వంక అంటే పక్షి, వంక చూసెను అంటే ఆ దిక్కున చూసింది అన్నట్లు. కాబట్టి ఇందులో కూడా చేకానుప్రాస అలంకారం. 8, సమస్యల సాధనకు నారి
నారి బిగించింది. సమస్యల సాధనకు నారి బిగించింది. నారి అంటే స్త్రీ. నారి నారి నడుమ మురారి అంటారు కదా, అంటే స్త్రీ అనమాట. నారి అంటే నారి బిగించిందంటే నడుము బిగించింది అని అర్థం. స్త్రీ నడుము బిగించింది అంటే పట్టుబట్టింది అని సమస్యల సాధనకు. కాబట్టి అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వచ్చింది చేకానుప్రాసం. సుందర దరహాస రుచులు. సుందర దరహాస రుచులు. సుందర దరహాస రుచులు. దర అర్ధభేదంతో కూడిన హల్లుల జంట చేకానుప్రాసం. ఇది కూడా. రాజా నీది శుభంకర కరం. శుభంకర కరం. జాగ్రత్తగా గమనించండి. ఈ ఒక్క 10వ ఉదాహరణలో మాత్రమే లాస్ట్లో 2 లాట్లు వచ్చినట్లుగా ఉంది, కానీ ఇది చేకానుప్రాసమే. దీంతో జాగ్రత్త. ఆ పద్ధతి ప్రకారం ఆలోచిస్తే ఇది వాస్తవానికి 3వది, అంటే లాటానుప్రాస కావాలి, కానీ లాటానుప్రాస కాదు. లాటానుప్రాస ఎందుకు కాదంటే లాటానుప్రాస చివరిలో 2 లాట్లు అంటే 2 పదాలు వచ్చినా అర్థం మాత్రం ఒకటే ఉంటుంది. ఇది అర్థం వేరు, అందుకు కాదు. ఈ ఒక్కటే గమనించండి. మనకి ఇచ్చిన ఏ ఉదాహరణలో ఇంకా దీనికి విరుద్ధంగా ఉండదు. ఓ రాజా నీది శుభంకర కరం. శుభంకర శుభాన్ని చేకూర్చేటువంటి కరం చెయ్యి. నీది శుభాన్ని చేకూర్చేటువంటి చెయ్యి అని అర్థం. శుభంకర అంటే శుభాన్ని చేకూర్చే, కరం చెయ్యి. ఇది అర్థం భేదం ఉంది, కానీ లాటానుప్రాసలో భేదమే ఉండదు. 2 పదాలకు ఒకటే అర్థం ఉంటుంది. కాబట్టి చేకానుప్రాసం. ఆ కొమ్మ వంచి పూలు కోసెను. ఆ కొమ్మ వంచి పూలు కోసెను. కొమ్మ వంచి పూలు కోసెనంటే మనకు తెలుసు. కొమ్మ అంటే తెలుసు కదా, చెట్టు కొమ్మ అనమాట. బ్రాంచ్ అంటాం కదా, శాఖ కొమ్మ. ఆ కొమ్మ అంటే ఇక్కడ చెట్టు కొమ్మ కాదు. కొమ్మ అంటే ఇక్కడ స్త్రీ. ఆ స్త్రీ చెట్టు కొమ్మను వంచి పూలు కోసెను. కొమ్మ అనే పదానికి నానార్థాల్లో స్త్రీ అని వస్తుంది, అలాగనే శాఖ అని వస్తుంది అనమాట. ఆ కొమ్మ వంచి పూలు కోసెను. ఒకే పదం, అర్ధభేదం, పక్కనే వచ్చింది. చేకానుప్రాసం. మలయగిరి నుండి వచ్చే గాలి. ఇంతటితో చేకానుప్రాస అయిపోయినాయి. ఇప్పుడు 3వది. లాస్ట్లో 2 లాట్లు అని చెప్పాం. లాస్ట్లో 2 లాట్లు వస్తే లాటానుప్రాస. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అసలు దీంట్లో ఎలాంటి సందిగ్ధం, కన్ఫ్యూజన్ లేకుండా తేలిగ్గా గుర్తుపెట్టుకునేటువంటిది అనమాట ఈ టాపిక్ అలంకారాలు. 12వది. మలయగిరి నుండి వచ్చే గాలి. లాస్ట్లో 2 లాట్లు వస్తే లాటానుప్రాస. గాలి. ఎక్కడ గాలి అన్నా వాయువే, ఎక్కడ గాలి అన్నా వాయువే. రెండిటికి ఒకటే అర్థం. ఇందాక చెప్పిన దాంట్లో శుభంకర, అక్కడ కర్ర అంటే ఏంది? శుభంకర శుభాన్ని చేకూర్చేటువంటి. కర్ర అంటే చెయ్యి. ఇక్కడ గాలి 2 ఒకటే, అందుకనమాట. ఈ ఒక్కదానికే కాస్త గమనించండి. మలయగిరి నుండి వచ్చేటువంటి గాలే శ్రేష్టమైన నిజమైన గాలి. ఇంకెక్కడి నుంచి వచ్చినా అదంతా మంచి గాలి కాదు అనే అర్థంలో, తాత్పర్యంలో భేదం చూపిస్తాడు, అర్థంలో కాదు. మనకి ఇదంతా అనవసరం. లాస్ట్లో 2 లాట్లు లాటానుప్రాస. అమ్మ చూపించే ప్రేమ. అమ్మ చూపించేటువంటి ప్రేమే నిజమైన ప్రేమ. ఇంకెవరు ప్రేమ చూపించినా అది నిజమైంది కాదు అనే అర్థం అన్నమాట. లేమా లాటానుప్రాస వచ్చేసరికి 2 అయిపోయినాయి. ఈ 2 ఉదాహరణలే లాటానుప్రాస. గుర్తుంచుకోండి, 2 ఉదాహరణలే లాటానుప్రాస. 14. లేమా ధనుజుల గెలువగ లేమా నీవేళ కడంగి లేచితి విటురా. 4వది. 4వ దాంట్లో ఎట్లా చుట్టాను సున్నాలు? అక్కడొకటి. అంటే ఒకే పదం ఒక చోట వచ్చి అదే పదం మరి ఒక చోట రావటం. ఒకే పదం ఒక చోట వచ్చి మరి ఒక చోట రావటం. ఇక్కడ కూడా అర్ధభేదం ఉంటుంది. లేమా ధనుజుల గెలువగా లేమా. ఇక్కడ లేమా వచ్చింది, ఇక్కడ లేమా వచ్చింది. ఇక్కడేమో లేమా అంటే స్త్రీలు అని అర్థం, ఇక్కడేమో లేమా అంటే గెలువగా లేమా, వాళ్ళని గెలవలేమా అని అర్థం. ఒకే పదం అర్ధభేదంతో మరి ఒకసారి ప్రయోగించబడితే దాన్ని యమకాలంకారం అంటారు. యమకం లేదా యమకాలంకారం. ప్రాయము జలకల్లోల ప్రాయము. జలకల్లోల ప్రాయము ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడింది. యమకాలంకారం. గుర్తుంచుకోండి, యమకాలంకారం. ఈ 2 కూడా 2 మాత్రమే ఇచ్చాడు యమకాలంకారానికి.
లాటానుప్రాస 2 ఇచ్చాడు. అలాగనే వృత్యానుప్రాస 4 ఇచ్చాడు. చేకానుప్రాస 1, 2, 3, 4, 5, 6, 7 ఇచ్చాడు. గుర్తుంచుకోండి. తేలికైనవి 5 గీతలు మనసులో ఉంచుకున్న మీకు ఈ 5 అలంకారాలు అనేటువంటిది తేలిగ్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 16 సుదతి నూతన మదన మదనాగ తురంగ పూర్ణి మణిమయ సదన సదనామయ గజ రదన రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ అనేటువంటి ఒక పద్యం ఇచ్చాడు. నేనంత ఆ సమయం స్పేస్ చాలక ఖాళీ లేక నేను 2 పాదాలే రాశాను. కరెక్షన్లో కూడా 2 పాదాలే అడుగుతాడు. ఇటీవల ఈరోజు జరిగినటువంటి ప్రీ పబ్లిక్లో అడిగినటువంటిది ఇది. సుదతి నూతన మదన మదనాగ తురంగ పూర్ణి మణిమయ సదన. నేను 5వది రాశాను. 5వది ఏం రాశాను? 2 గీతలు గీసి చివరిలో ఒక పదం రాసి మొదట్లో ఒక పదం రాశాను. అంటే విడిచిపెట్టిన ఒకే పదం మళ్ళా గ్రహించడం, ఈ పదం మళ్ళీ ఇక్కడ గ్రహించడం అన్నమాట. ఉదాహరణకు చూడండి, సుదతి నూతన మదన, ఆ వాక్యం చివరిలో విడిచిపెట్టిన దాన్ని 2వది మళ్ళీ గ్రహించడం. మదనాగ మదనాగ తురంగ పూర్ణిమణిమయ సదన. మనకు అర్థంతో ఇప్పుడు ప్రస్తుతానికైతే పని లేదు. విడిచిపెట్టిన పదాన్ని అంటే 2 వాక్యాలు ఖచ్చితంగా ఇస్తాడు. మొదటి వాక్యం చివరిలో విడిచిపెట్టిన పదాన్ని తిరిగి మళ్ళీ 2వ వాక్యం ప్రారంభంలో గ్రహిస్తే, విడిచిపెట్టిన దాన్ని గ్రహిస్తే ముక్త పదగ్రస్తం అంటారు. ముక్త పదగ్రస్తం. ముక్త విడిచిపెట్టడం, పదాన్ని, గ్రస్తం మళ్ళీ గ్రహించడం. మొదటి లైన్లో మొదటి పాదంలో విడిచిపెట్టిన పదాన్ని తర్వాత దాంట్లో మళ్ళీ గ్రహించి చెబితే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. శ్రీకృష్ణదేవరాయలు రాసిన గ్రంథం ఉంది కదా, ఆ ముక్త మాల్యద. మీకు ఆ సందర్భంలో ఆ పేరు ఎలా వచ్చిందో మీ తరగతి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. తర్వాత 17వ పద్యం. ఇది కూడా ముక్త పదగ్రస్త అలంకారానికి ఉదాహరణే. 17వది అంత్యానుప్రాస. అంటే చివరిలో ప్రాస వచ్చేటువంటి దాన్ని అంత్యానుప్రాస అంటారు. మన వేటికి నూతనమా తన మానిని ప్రేమ దనకు దక్కితిననుమా అనుమానక దయదనరంతుల మాని సరసధవు రమ్మనవే. పూర్తి పద్యం అది. అయితే 2 పాదాలే రాశాను ఇక్కడ కూడా. మన వేటికి నూతనమా, మన వేటికి నూతనమా తనమానిన. ఇదిగో నూతనమాలోని చివర 3 అక్షరాలు తనమా, తనమానిని. తనమానిని ప్రేమ దనకు దక్కి తిననుమా. విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ గ్రహించడం ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. గుర్తుంచుకోండి. ఇంతటితో ఆ చెప్పబడినటువంటి శబ్దాలంకారాలకు సంబంధించిన 5 అయిపోయినాయి. వాస్తవానికి అంత్యానుప్రాస అలంకారం అని ఒకటి ఉంది. అంటే పాదాల చివరిలో అన్నిటిలో ప్రాస వచ్చేటువంటిది అనమాట అంత్యానుప్రాస అంటే. భాగవతమున భక్తి, భారతములో యుక్తి, రామకథయే రక్తి. భక్తి, యుక్తి, రక్తి అట్లా ప్రాస వస్తే అంత్యానుప్రాస అంటారు. మనకు అది ఇవ్వాల. మనకు పాఠ్యపుస్తకంలో అంత్యానుప్రాసకు సంబంధించిన ఉదాహరణ ఎక్కడ ప్రస్తావించలేదు కాబట్టి నేను వాటిని ఉదాహరణలు కూడా రాయలేదు. మనకు ఉన్నవి మాత్రమే రాశానన్నమాట. మనిషి మధ్య దళ్ళు, మనసులలో చీకు ముళ్ళు, మలినమైన చెడు మెదళ్ళు, మనిషికి మనిషన్న కుళ్ళు. అంత్యానుప్రాస అన్నమాట. కాబట్టి అది లేదు. అది కూడా ఉంటే అప్పుడు 6 అయ్యేవన్నమాట. సరే, లేదు కాబట్టి అది వదిలేసేయండి. 18 ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లున్నది. ఒకటే ముద్దు గుర్తు. అన్నట్లున్నది అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అన్నట్లున్నది అని వచ్చిందంటే అది ఉత్ప్రేక్ష అలంకారం, ఊహ. ఉత్ప్రేక్ష అలంకారం అన్నమాట. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లున్నది. ఒకటే ముద్దు గుర్తు. అన్నట్లున్నది అంటే ఉత్ప్రేక్ష. ఆకాశం కాటుకను వర్షిస్తున్నట్లుంది. అన్నట్లుంది అది ఇక్కడ అర్థం. వర్షిస్తున్నట్లుంది, అన్నట్లుంది కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం. ఆ ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది. ముద్దు గుర్తు ఒకటే. అన్నట్లుంది ఉత్ప్రేక్ష అలంకారం. 21 అమ్ముదుసళ్ళ ఉదగ్ర శోకవహిని ఆర్పవయ్య. ఇది ప్రత్యక్ష దైవాలు అనేటువంటి పాఠ్యాంశంలో మొదటి పాఠం, 1వ పాఠం అన్నమాట.
ధర్మవ్యాధుడు కౌశికునికి ఉపదేశిస్తూ చెప్పేటువంటి సందర్భంలోని పద్యంలో చివరి 2 పాదాలు మాత్రమే రాశాయి. ఏమిటంటే అది నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైనా అమ్ముదసళ్ళ ఉదగ్ర శోక వహిని ఆర్పవయ్య. నీకోసం ఎదురు చూసి నిర్భిన్న హృదయులై వారి హృదయం పగిలిపోయినట్లుగా ఎంతో దుఃఖంతో ఉన్నారు, అందులైపోయారు. అలాంటి ఆ ముదసొళ్ళ అమ్ముదసొళ్ళు త్రికసంధి అనమాట. ఆ ప్లస్ ముదసొళ్ళు అమ్ముదసొళ్ళు ఆ ముసలివారైనటువంటి నీ తల్లిదండ్రుల యొక్క ఉదగ్ర గొప్పదైన శోకవహిని ఆర్పవయ్యా. గుర్తుంచుకోండి, ఒకే ఒక్క పదం శోకవహిని. శోకం అంటే దుఃఖం, వహిని అంటే అగ్ని. శోకం అంటే దుఃఖం, వహిని అంటే అగ్ని. శోకవహిని అంటే శోకమనడి వహిని, శోకమనడి వహిని, దుఃఖమనడి అగ్ని అని అర్థం. బాధ అనేది అగ్ని అన్న, శోకమనడి అగ్ని అన్న ఒకటే. రూపకాలంకారం ఇందులో ఉన్నది. అదే శోకవహిని అనే పదాన్ని విగ్రహవాక్యం రాయండి అన్నాడు అనుకో, శోకమనడి వహిని రూపక సమాసం అవుతుంది. ఒక్కటే పదాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి, శోకవహిని. శోకము వహిని రెండిటికి ఏ భేదం లేదు, రెండు ఒకటేను అని అభేదం చెబుతున్నాడు కాబట్టి, ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెబుతున్నాడు కాబట్టి రూపక అలంకారం అంతే. రూపక అలంకారం లేదు, ఇంత ఇబ్బందిగా ఉందనుకుంటే ఒకటే పదం. శోకవహిని అనే పదం కనిపిస్తే అందులో ఇంకా పదం ఉంటే చాలు, అది రూపక అలంకారమే. ఆర్పవయ్య, మీకు ఇంకా లాజిక్ కావాలంటే ఆర్పవయ్య దేన్ని ఆర్పమంటున్నాడు? శోకాన్న అగ్నినా? రెండు వేరు కాదు, రెండు ఒకటేను. శోకమనడి అగ్నిని ఆర్పు, శోకాన్ని తీసేయి. శోకం ఎలాంటిది? అగ్ని వంటిది. శోకమనడి వహినిని ఆర్పు అన్నాడు. కాబట్టి దీంట్లో రూపక అలంకారం కలదు. సంసార సాగరాన్ని ఈదడం కష్టం. దేన్ని ఈదడం కష్టం? సంసారాన్న సాగరాన్న? కాదు, రెండు వేరు కాదు, రెండు ఒకటేను. సంసార సాగరం, సంసారమనడి సాగరం. రూపక సమాసం, రూపక అలంకారం. సమాసంలో అయితే రూపక సమాసం, రెండు ఒకటే, అదే పదం. సంసార సాగరం విగ్రహవాక్యం రాయండి అంటే సంసారమనడి సాగరం. సమాసం పేరేంది? రూపక సమాసం. అలంకారం కూడా రూపక అలంకారం. ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. ఏం కురిపించింది? దయనా వర్షాన్న? అంటే రెండు వేరు కాదు, రెండు ఒకటేను, ఏ భేదం లేదు. దయ అనడి వర్షం, దయావర్షం, రూపక అలంకారం. దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచున్నదెంతయున్. దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచున్నది ఎంతయున్. జ్వాలలు వీస్తున్నది ఏమిటి? దుఃఖమా సముద్రమా? వేరు కాదు, రెండు ఒకటే. దుఃఖమనడి సముద్రం, దుఃఖమనడి సముద్రం, రూపక అలంకారం. ఇక్కడ ఇంకొక చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి. వలే అని వస్తే ఇది ఉపమా అలంకారం కూడా అవుతుంది. అయితే మొదటి ప్రాధాన్యత రూపక అలంకారం అని రాయటానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. రూపక అలంకారం, రూపకాలంకారం మొదటి ప్రాధాన్యత. లేదు మాకు గుర్తుంటుంది అనుకుంటే రూపకాలంకారము లేదా ఉపమాలంకారం అని ఇవ్వండి. ఇలాంటి క్లాష్గా ఉన్నటువంటి సందిగ్ధంతో కూడినటువంటి ఇలాంటి ప్రశ్న అయితే ఇవ్వడు. ఒకవేళ ఇస్తే మీరు చక్కగా రూపకాలంకారం లేదా ఉపమాలంకారం అని రాయండి. రెండిట్లో ఏది రాసినా మార్క్ అయితే ఇస్తాడు, అంతవరకు నమ్మకమే. 25. ఎందుకంటే ఆమె ముఖము చంద్రబింబం వలె అందంగా ఉంది. సరయూ నది మంచివాని మనస్సులా అందంగా ఉంది. వలే వచ్చినా, లా వచ్చినా, లాగా వచ్చినా, ఓలే వచ్చినా, భంగిన్ అనే పదం వచ్చినా ఏమి అర్థం కాకపోయినా అది ఉపమాలంకారం అని అనుకోవచ్చు. శ్రీమంతు చొక్కా మల్లె పువ్వుల్లా తెల్లగా ఉందనేవాడు ఈ పాత టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు అది తీసేశాడు, శ్రీమంతు చొక్కాని తీసేశాడు, ఆమె ముఖాన్ని కూడా తీసేశాడు. కాబట్టి ఒకటే గుర్తు. కాబట్టి అది అసలు ఉపమాలంకారం లేదు, మనకు ఎక్కడ ప్రస్తావన లేదు ఇక్కడ తప్ప. ఇక్కడేమో రూపకాలంకారం అన్నాడు. కాబట్టి రూపకాలంకారం లేదా ఉపమాలంకారం.
రెండిట్లో మీరు ఒకటి రాసిన మార్క్ వేస్తాడు, తెలివైన వాళ్ళు 2 రాయండి. 25వ ప్రశ్న. గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించు లకుముకి పెట్ట దంపతులు. లకుముకి పెట్ట దంపతులు. లకుముకి పెట్టలు ఎలా ఉంటాయో ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు. లకుముకి పెట్ట అనగానే వాటి స్వభావం ఏంది? కొమ్మల మీద ఉంటాయి, ముక్కులానేస్తాయి, గుసగుసలాడుతూ ఉంటాయి కదా. ప్రకృతి సందేశంలో అనమాట, వైసీవి రెడ్డి గారు రాసినటువంటి గేయంలో ఉంది. గుసగుసలాడుతూ ఉన్నాయట, కొమ్మపై ఆ కొమ్మ మీద ఉన్నాయి, ముక్కులానించు లకుముకి పెట్ట దంపతులు. లకుముకి పెట్ట దంపతులు కొమ్మ మీద ఎలాగున్నాయో వర్ణించాడు. ప్రత్యేకంగా ఏం వర్ణించాల, ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాడు. మా కోడి కొక్కరొక్కో అన్నదనుకోండి, ఏం వర్ణన ఉంది? ఉన్నది ఉన్నట్లే. ఉన్నది ఉన్నట్లుగా చెబితే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. ఒకే ఒక్క అలంకారం ఇచ్చాడు. స్వభావోక్తికి సంబంధించిన ఉదాహరణ ఇది ఒక్కటి మాత్రమే, గుర్తుంచుకోండి. లకుముకి పెట్ట దంపతులు. లకుముకి పెట్ట అనగానే స్వభావోక్తి. ఎవరి స్వభావం? లకుముకి పెట్ట స్వభావం. ఏంది దాని స్వభావం? కొమ్మ మీద ఉంటుంది, ముక్కులానిస్తుంటుంది, గుసగుసలాడుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే దంపతులు అవి. లకుముకి పెట్ట దంపతులు, స్వభావోక్తి అలంకారం. ఒక్కటే గుర్తుంచుకోండి. తర్వాత 26. మా నూతిలో నీళ్లు పాతాళానికి చేరాయి. నూతిలో నీళ్లు పాతాళానికి చేరతాయి. పాతాళం అంటే భూలోకం కింద ఉన్న మరొక లోకం అంటారు. పాతాళంలోకి చేరాయి నీళ్లు. ఇందాకడదేమో ఉన్నది ఉన్నట్టుగా వర్ణించాడు, ఇక్కడేమో గోరంత దాన్ని కొండంత చేస్తున్నాడు. అతిశయోక్తి అలంకారం. గుర్తుంచుకోండి, అతిశయోక్తి అలంకారం. మా నూతిలోని నీళ్లు పాతాళానికి చేరాయి, అతిశయోక్తి అలంకారం. భూమి ఆకాశాలు ఏకమగునట్లుగా వర్షం కురుస్తుంది. భూమి ఆకాశాలు ఏకమగునట్లుగా వర్షం కురుస్తుంది. వచ్చింది కాబట్టి ఉపమాలంకారం అనుకోకండి. ఇక్కడ అతిశయోక్తి ఉంది. భూమి ఆకాశాలు ఏకమగుతున్నాయా అన్నట్లుగా వర్షం కురుస్తుంది. మళ్ళీ అన్నట్లుగానే అక్కడికి వెళ్ళకండి, ఉత్ప్రేక్ష అలంకారం కాదు. ఉన్నదానికంటే అధికం చేసి చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి అతిశయోక్తి. ఎక్కువ వాన పడుతుంది, దట్టమైన వాన పడుతుంది అని చెప్పాలనుకొని దాన్ని ఏమంటున్నాడంటే భూమి ఆకాశాలు ఇక ఏం లేవు, రెండు ఏకమైపోతున్నాయి అన్నట్లుగా వర్షం కురుస్తుందని దీని భావం. జాగ్రత్త, దీని ఉత్ప్రేక్షం అనుకోవడానికి అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. 28. సముద్రపు అలలు ఆకాశాన్ని తాగుతున్నాయి. తాకవు మరి ఎట్లా? ఓ 30 అడుగులో 40 అడుగులో పెద్ద అలలు వచ్చినాయి. దానికి కవి ఏమంటున్నాడు? ఆకాశాన్ని తాగుతున్నాయి. అతిశయోక్తి అలంకారం. పీటీ ఉష గాలి కంటే వేగంగా పరిగెత్తుతుంది. గాలి కంటే వేగంగా ఎవరో పరిగెత్తలేరు, సర్వాంతర్యామి కదా గాలి, కాబట్టి వేగంగా పరిగెడుతుంది అని చెప్పడానికి గాలి కంటే వేగంగా అన్నాడు. అతిశయోక్తి అలంకారం. ఇంకొక 5 ఉదాహరణలు ఉన్నాయి, వాటిని కూడా వివరిస్తాను. 30. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇప్పటి వరకు ఏ తరగతిలో కూడా 10కి 10 లోపు ఉన్నటువంటి ఏ తరగతిలో కూడా ఇవ్వనటువంటి అలంకారం క్రమాలంకారం లేదా యథాసంఖ్య అలంకారం. క్రమాలంకారం లేదా యథాసంఖ్య అలంకారం ఏమిటో ఆ క్రమం చూద్దాం. 30వ. శత్రువుని మిత్రుని విపత్తుని జయింపుము రంజింపుము భంజింపుము. మనకి ఇది సరిగా తీసుకోకపోతే, దీని క్రమాన్ని తీసుకోకపోతే భావం దెబ్బతింటుంది. శత్రువుని మిత్రుని విపత్తుని 3 చెప్పాడు. శత్రువుని మిత్రుని విపత్తుని, శత్రువుని మిత్రుని విపత్తుని జయింపుము రంజింపుము భంజింపుము. జయింపుము, ఎవరిని జయించాలి? మిత్రుడినా? కాదు, క్రమం ఉంది. శత్రువుని జయింపుము, మిత్రుని రంజింపుము, విపత్తుని భంజింపుము. శత్రువునేమో జయించాలి, మిత్రుణ్ణేమో రంజింపజేయాలి, సంతోషపరచాలి, విపత్తునేమో భంజించాలి, ఎదుర్కోవాలి, దాన్ని విపత్తుని తొలగింపజేసుకోవాలన్నమాట. శత్రువుని మిత్రుని విపత్తుని జయింపుము రంజింపుము భంజింపుము. క్రమం తీసుకోకపోతే అర్థం రాదు. కాబట్టి క్రమాలంకారం, క్రమం ఉండాలి అని చెప్పేటువంటిది అన్నమాట. క్రమాలంకారం లేదా యథాసంఖ్య అలంకారం. యథాసంఖ్య
అలంకారం. 31 ఇది కూడా అలాంటిదే, చాలా ముఖ్యమైనదిగా భావించండి. గజ గజ కచ్చప మూషికంబులు వనజల బిలంబులందు ప్రవేశించాయి. గజ కచ్చప మూషికంబులు, గజ కచ్చప మూషికంబులు, గజ కచ్చప మూషికంబులు 3 ఉన్నాయి. గజము ఏనుగు, కచ్చపము తాబేలు, మూషికము ఎలుక. గజ కచ్చప మూషికంబులు ఎక్కడికి ప్రవేశించాయి? అడవిలోకి, వనము జలము నీటిలోకి, బిలము రంధ్రంలోకి. జాగ్రత్తగా గమనించండి. వనము అడవి, జలము నీరు, బిలము రంధ్రము. వనజల బిలములందు ప్రవేశించాయి. ఎలా పడితే అలా తీసుకోకూడదు, క్రమం. గజము ఏనుగు వనములోకి అడవిలోకి, కచ్చపము కచ్చపం అంటే తాబేలు, తాబేలు జలము జలములోకి, మూషికము బిలములోకి. క్రమం, క్రమ యథా సంఖ్య అలంకారం లేదా క్రమ అలంకారం. 32 సూర్య చంద్రులు దివారాత్రములకు అధిపతులు. దివారాత్రములకు అధిపతులు సూర్యుడు చంద్రుడు. దివారాత్రములకు, దివస్సు అంటే పగలు, రాత్రి అంటే చీకటి. చీకటికి అధిపతి ఎవరు? రాత్రికి అధిపతి ఎవరు? సూర్యుడా? కాదు కాదు, యథా సంఖ్య అలంకారం, క్రమాలంకారం. సూర్యుడు దివస్సుకు, చంద్రుడు రాత్రికి అధిపతులు. క్రమాలంకారం గుర్తుంచుకోండి. 3 ఉదాహరణలు తేలిగ్గానే అర్థమైనవి అని భావిస్తున్నాను. 33 చాలా చాలా ముఖ్యమైనది. రాజు కువలయానందకరుడు. ఎంతగా ఆలోచించినా ఇందులో ఉండే అలంకారం ఏందో తెలియదు. ఎందుకంటే అన్నట్లుగా ఉండదు, క్రమం ఉండదు, లేకపోతే ఒకే అక్షరం అనేక సార్లు లేదు, లాస్ట్లో 2 లాటులు లేవు, స్వభావోక్తి కాదు, అతిశయోక్తి కాదు. రాజు కువలయానందకరుడు 2 పదాలు ఉన్నాయి. ఇచ్చింది ఒక్క ఉదాహరణే, ఒక్క అలంకారం. ఈ అలంకారానికి సంబంధించి ఒకే ఒక్క ఉదాహరణ. రాజు కువలయానందకరుడు. ఇదొక పదం, ఇదొక పదం. 2 పదాలు ఉన్నాయి. శ్లేష అలంకారం గుర్తుపెట్టుకోండి. శ్లేషాలంకారం లేదా శ్లేష అలంకారం. రాజు అంటే శ్లేష అలంకారం అంటే నానార్థాలు, 2 అర్థాలు వచ్చేటువంటిది అనమాట. 2 పదాలైనా 2 పదాలు 2 అర్థాలు చొప్పున వస్తాయి. రాజు అంటే ప్రభువు, కింగ్ అనమాట, ప్రభువు. కువలయం అంటే రాజ్యం, భూమి. రాజు భూమికి అంటే రాజ్యానికి ఆనందాన్ని కలిగించేవాడు. ఇది 1వ అర్థము. ఇంకొక అర్థం కూడా ఉంది, నానార్థం. శ్లేషం అంటేనే నానార్థం అని అర్థం. శ్లేషం అంటేనే అనేక అర్థాలు లేదా నానార్థం అని అర్థం. రాజు అనే దానికి 2వ అర్థం కూడా ఉంది. రాజు అంటే చంద్రుడు. మనం నానార్థాల్లో చదువుకుంటాం. రాజు అంటే చంద్రుడు. చంద్రుడు కువలయం. కువలయం అంటే ఇంకొక అర్థం ఉంది. కువలయం అంటే కలువ పువ్వు. చంద్రుడు, దీనికి కూడా 2 అర్థాలు. ఇందాక కువలయం అంటేనేమో రాజ్యం అని చెప్పాం, ఇప్పుడు కువలయం అంటేనేమో చంద్రుడు అని చెబుతున్నాం, కలువ పువ్వు అని చెబుతున్నాం. రాజు రాజ్యానికి ఆనందాన్ని కలిగించేవాడు ఒక అర్థం, చంద్రుడు కలువ పువ్వులకు ఆనందాన్ని కలిగించేవాడు 2వ అర్థం. ఒకే వాక్యంలో 2 అర్థాలు వస్తే దాన్ని శ్లేషాలంకారం అంటారు. మనకు చాలా తెలుసు కదా, సినిమాల్లో చాలా వాటిలో ఉంటుంది. ఒక అతను తాగుతూ వెళుతుంటే యమధర్మరాజు చిత్రగుప్తుడు వచ్చి ఆయన పిలవటానికి మానవా అంటారు. ఆయన ఏమంటాడు? నేను మానను అంటాడు. మానవా అంటాడు, నేను మానను అంటాడు. ఒకే పదం 2 అర్థాలు. మానవ అంటే మనిషి, నేను మానను అంటే నేను ఆపను అని అర్థం. కాబట్టి ఒకే వాక్యంలో 2 అర్థాలు వస్తే దాన్ని శ్లేషాలంకారం అంటారు. ఒక్క ఉదాహరణ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. 2 పదాలే. రాజు కువలయానందకరుడు. 2 పదాలు వస్తే శ్లేషాలంకారం మనకు ఇచ్చిన ఉదాహరణల్లో. 34 పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది. స్టేట్మెంట్ 1. పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది. అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. దృష్టాంత అలంకారం గుర్తుంచుకోండి. దృష్టాంత అలంకారం. ప్రతిబింబ భావం వచ్చినట్లుగా చెబితే దాన్ని దృష్టాంత అలంకారం అంటారు. గత 10వ తరగతిలో ఒక పద్యం ఉండేదన్నమాట. ఉరు గుణవంతుడొడ్లు తనకుండ పకారము సేయునప్పుడు పరహితమయునర్చును గాని ఒక పట్టునైన కీడు చేయ ఎరుగడు.
ఆ మంచివాడికి మనం ఎంత కీడు చేసినా వాడు మంచి చేస్తాడు కానీ కీడు చేయి ఎరగడు. అదెట్లనన్ కవ్వము పట్టి ఎంత తరువగదొచ్చిన పెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కర. కవ్వం తీసుకొని పెరుగుని ఎంత చిలికినా ఆ పెరుగు ముక్కలు ముక్కలైపోయినా సరే దాంట్లో నుంచి వెన్ననిస్తుందే కానీ అది బాధపడదు కదా అని ఆ పద్యం యొక్క భావం అన్నమాట ఇది. పెరుగును ఎంత చినికినా వెన్ననే ఇస్తుంది చిలికినా. అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. బింబం ప్రతిబింబం. ఏ అలంకారం? దృష్టాంత అలంకారం. మీకు ఇంతకు ముందు కూడా తెలిసే ఉంటుంది, భాస్కర శతకం అంతా దృష్టాంత అలంకారమే. మీరు 8వ తరగతిలో చదువుకున్నారు కదా, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్య భాస్కర. భాస్కర శతకం ప్రతి పద్యం దృష్టాంత అలంకారానికి ఉదాహరణే. కాబట్టి గుర్తుంచుకోండి, ఇవి 34 మనకి 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి అలంకారాలు. గుర్తుపెట్టుకోండి. 11వ ప్రశ్న. ఈ 11వ ప్రశ్నకి ఇప్పుడు చెప్పినటువంటి 13 అలంకారాలను గుర్తుంచుకుంటే తేలిక. పై వాక్యంలో ఏ అలంకారం ఉందో రాయటం, ఆ అలంకారం పేరు కింద అండర్లైన్ చేయటం మంచి మార్కులు పొందాలంటే. లేదు ఒకటి అలంకారం రాశానన్నా మార్కులు వేస్తారు, కానీ సరైన క్రమం ఏంటంటే వాక్య రూపంలో రాయాలి. ఈ అంశాన్ని గురించి తెలుసుకొని మరి చక్కగా 11వ ప్రశ్నకి మీరు జవాబు రాసి 2 మార్కులు పొందుతారని ఆశిస్తున్నాను. తర్వాత మరి యొక్క అంశంతో మరి యొక్క వీడియోలో కలుద్దాం.